శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై స్పందించిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు హాట్ కామెంట్స్ చేశారు. ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అప్పటి టీటీడీ ఈవో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనది ఒంటరి పోరాటం అయిపోయిందని, వ్యక్తిగత కారణాలతో తోటి అర్చకులెవరూ తనకు సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదని తెలిపారు. దీంతో గత 5 ఏళ్లు ఈ మహాపాపం నిరభ్యనంతంగా జరిగిపోయిందని రమణ దీక్షితులు ఆరోపించారు. సార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్లి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు, ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది.